భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గత కొంతకాలంగా వరుస చోరీలతో బెంబేలెత్తిపోతున్న మండల ప్రజలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. తెగడ గ్రామానికి చెందిన యలమందల సోమయ్య ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి అందరూ నిద్రిస్తుండగానే 13,000 రూపాయల విలువ చేసే సెల్ ఫోన్, బీరువాలో దాచినటువంటి 20,000 రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపారు. గతంలో దొంగలు ఎవరూ లేని ఇండ్లలో చోరీకి పాల్పడేవారు. నేడు అందరూ ఉండగానే చోరీలకు పాల్పడుతున్నారంటే చర్ల మండలంలో దొంగలు బాగా బరిదిగించిపోయారని ఇంటి యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ చోరీలకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి మండలంలో ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని ఇంటి యజమాని కోరుచున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. నా పేరు సోమయ్య బాబు. భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం తెగడ గ్రామం. ఆదివారం నైటు ఒక వ్యక్తులు వచ్చి తలుపు బద్దలు కొట్టుకొని సెల్ ఫోన్ ఒకటి 20,000 రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళిపోయారు. దయచేసి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను.